జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం, చిత్రాడలో ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చిత్రాడలో చీమల దండు, చిత్రాడలో చలి చీమల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇది కేవలం 21 సీట్ల సంబరం కాదు. రాబోయే కాలంలో కాబోయే సీఎం మా పవన్ కళ్యాణ్ అని ఇవ్వబోయే నినాదానికి పునాది వేయబోతున్న వ్యూహాత్మక ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనాలు. నేడు నువ్వు చూస్తున్న సంపూర్ణ విజయం కాదు, అలా అని నిరాశ చెందవలసిన సమయం నేడు కాదు. చీమ చీమ చెయ్యి చెయ్యి కలిపి మన చీమల దండు నాయకుణ్ణి పవన్ కళ్యాణ్ నమ్మి చెయ్యూతనిస్తే మన చీమల పుట్టల్లో విషసర్పాలు పాలు కాకుండా చూస్తాడు. మనకి కూడా గర్వించదగ్గ ఒక చరిత్రను లిఖిస్తాడు మన అంజనీ పుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ గర్జిస్తున్నారు జన సైనికులు. ఇది గరీబోళ్ళ జనసేన పండుగలో గుబాళించే రుచులేంటో ఈరోజు చూద్దాం. జనసేన పండుగ ఆవిర్భావ దినోత్సవంలో ఎక్కడ చూసిన పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కొబ్బరి బొండాలు, చికెన్ బిర్యానీలు, నాన్ వెజ్ భోజనాలు, వెజ్ భోజనాలు, ఎండ తగలకుండా టెంట్లు, గొడుగులు, మెడికల్ క్యాంపులు, గజానికి ఒక వాలంటీర్, వీర మహిళలకు ప్రత్యేక సదుపాయాలు. నిజానికి జనసేన ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు, కానీ తన కార్యకర్తలకు సదుపాయాలు కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టి ఎక్కడా వెనకడుగు వేయకుండా వారి కోసం ముందుంటారనడానికి చిత్రాడలోని చీమల పండుగ దినోత్సవమే నిదర్శనం. జనసేనకి చేతికి భయం లేదు, ఖర్చుకు వెనకాడురని మరోసారి నిరూపించారు. నిజంగా ఇది పేదోళ్ల పండుగనే. మా దేవుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన కోసం, తన పార్టీ కోసం ఆలోచించాలి. సీఎం అవ్వడం కోసం చర్యలు తీసుకోవాలి అని తప్పించే జన సైనికులారా, శుభం భూయాత్. జై హింద్.